వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను ఈ రోజు అందజేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురస్కారాలను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలను అందించారు. ఇందులో 23 వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలుండగా 4 సాఫల్య పురస్కారాలున్నాయి. వ్యవసాయం, సాంస్కృతిక కళలు, తెలుగు భాష, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ రంగాల్లో పురస్కారాలు అందించగా, క్రీడల్లో పుల్లెల గోపీచంద్, కరణం మల్లేశ్వరి, కళారంగంలో యడ్ల గోపాలరావు, వైద్య రంగంలో ఇండ్ల రామసుబ్బారెడ్డి, సమాజ సేవల్లో డాక్టర్ జి సమరం పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలుపుకుంటున్నాను. It gives me immense pleasure to be here amongst you all on the occasion of presentation of YSR Lifetime Achievement Awards and YSR Achievements Awards 2023. I am happy to know that the prestigious awards are being presented to individuals and institutions in recognition of their extraordinary contribution to the society and in the fields of agriculture, medicine, education, art and culture, literature, sports, media, and social work. I extend my hearty congratulations to all the winners of YSR Lifetime Achievement Awards and YSR Achievement Awards 2023. And I wish to remind them that the awards presented to you today reflect the invaluable contributions made by you through your chosen fields of activity and for making a difference in the lives of the people and the society. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగువాడి గుండె ధైర్యానికి, పల్లెలు, పేదలు, రైతుల మీద మమకారానికి, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వైఎస్ఆర్ అని అభిప్రాయపడ్డారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానంలో పాల్గొన్న జగన్ తన తండ్రి గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. అవార్డుల ప్రదానం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైందని, వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది 3వ సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నామన్నారు. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన ప్రముఖులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి. ఈ సంవత్సరం 27 మందికి వైఎస్ఆర్ అవార్డులతో సత్కరిస్తున్నామని, ఇందులో 4కి అచీవ్మెంట్, 23 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా వందనాలు. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది 3వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సాంప్రదాయం గత 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తా ఉన్న అవార్డులు ఇవి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి కలెక్టర్ దినేష్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తోందన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన చూపిన బాటలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నవంబర్ 1 ఈ రాష్ట్రం మనకి కొత్తగా నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి మన హైదరాబాద్ ప్లస్ ఈ ఆంధ్ర రెండు కలిపి చేసిన తర్వాత సదర్న్ స్టేట్స్ లో మాత్రం కాకుండా ఓవరాల్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రతి ఒక్క ఇండికేటర్స్ లో ఎకనామిక్ డెవలప్మెంట్ గా ఉండవచ్చు, ఆర్ సోషల్ ఇండికేటర్స్ గా ఉండవచ్చు, ఆర్ ఎట్లాంటి ముఖ్యమైన పొలిటికల్ డెసిషన్స్ మన ఇండియాలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డెసిషన్స్ లో కూడా ఇక్కడ ఉన్న నాయకులు, ఈ రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు ఖచ్చితంగా వాళ్ళకున్న పార్టిసిపేషన్స్ ఉంటున్నది. ఇటువంటిది సౌత్ ఇండియాకే ఇది ఒక పెద్ద క్యాపిటల్ లాగా ఉండేది ఆంధ్రప్రదేశ్ అనేది, హైదరాబాద్ అనే నగరం. ఆ తర్వాత చూసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడినా కూడా ఈ రోజు ప్రప్రదంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందుకొరకు ఈ రోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణతో పాటు వారి అనుకున్న ఆశయాలన్నీ కూడా సాధించుకొని వెళ్లే సూచనలో కూడా మనం అందరూ కూడా ప్రవర్తించాలని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజులకు జైలు నుంచి బయటకు వచ్చారు. 53 రోజుల కిందట రాజకీయ పర్యటనలో ఉన్న ఆయన్ను కర్నూలులో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పలేదు. ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేదు. చివరికి అరెస్టు చేసిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అని చెప్పి కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు క్వాష్, బెయిల్ పిటిషన్లపై విచారణలు జరుగుతున్నాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు రావడంతో బయటకు వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. ఇదంతా న్యాయపరమైన ప్రక్రియ. 52 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉండి విడుదలైన తమ అభిమాన నేత కోసం అశేష జనవాహిని కదులుచింది. పోలీసుల ఆంక్షలను కాదని భారీగా ప్రజలు చంద్రబాబును చూసేందుకు తరలివచ్చారు. అడుగడుగున నీరాజనం పలికారు. దారి పొడవునా అందరికీ కారు నుంచి అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. తిరుపతి నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 1600 కోట్ల రూపాయలను కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద దాదాపు 300 కోట్ల రూపాయల అంచనాలతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ రోజు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతుందన్నారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని మార్చేందుకు దాదాపు 80 అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ అన్ని విధాలా కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకి అనుకూలంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కోకూడదని, ఇంచుమించుగా అంతర్జాతీయ స్థాయిలో మన తిరుపతి రైల్వే స్టేషన్, ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి ఒక పిల్గ్రిమ్ సెంటరు. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పెద్ద ఎత్తున మరింత రాబోయేటువంటి కాలంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ హంగులతోటి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ని అప్గ్రేడ్ చేయాలి అనేటువంటి భావనతోటి 311 కోట్ల పైచిలుకు రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా తిరుపతిని వాళ్ళ స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి అనేటువంటి భావనతోటి, ఇందాక చెప్పాను ఇది భక్తులకి చాలా ప్రధానమైనటువంటి కేంద్రం కాబట్టి ఇక్కడ తిరుపతిని ఆ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోటి స్మార్ట్ సిటీగా దీన్ని అనౌన్స్ చేసి దగ్గర 1695 కోట్ల రూపాయలని తిరుపతికి కేటాయించడం జరిగింది. దీనిలో అంతర్భాగంగా 87 అభివృద్ధి కార్యక్రమాలు, అంటే అన్ని విధాలా కూడా వస్తువులు సమకూర్చే దిశగా ఇక్కడ పనులు చేపట్టాలి అని చెప్పి ఆ దిశగా కేంద్రం తన సహకారాన్ని అందించింది. క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, కేవి ఉషా శ్రీచరణ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి, సాంస్కృతిక పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4:40 రాజమహేంద్రవరంలో బయలుదేరిన చంద్రబాబు బుధవారం ఉదయం 5 గంటలు దాటాక ఉండవల్లి చేరుకున్నారు. నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నిన్న సాయంత్రం రోడ్డు మార్గాన బయలుదేరారు. అడుగడుగున తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజధాని రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు దారి పొడవునా హారతులు పట్టి తమ అభిమాన నేతను చూసి భావోద్వేగానికి గురయ్యారు. సుమారు 13 గంటల పాటు చంద్రబాబు ప్రయాణం చేశారు. కరకట్ట నుంచి చంద్రబాబు నివాసం వరకు రైతులు పూలబాట పరిచారు. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వల్ల దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాయచోటులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా గుర్తింపు పొంది తెలుగు వారమంతా గౌరవంగా జీవిస్తున్నామంటే దానికి రాష్ట్ర అవతరణే కారణమన్నారు. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ అందరూ ఒకటే అని చాటడానికి ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని గిరీష వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుంచుకోవడానికి మరియు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని జరుపుకోవడానికి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు నిజమైన పండుగ రోజు. మన సంస్కృతిని, మన పూర్వీకులు మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగించడానికి తెలుగు ప్రముఖులను స్మరించుకోవడానికి ఇదొక వేదిక. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించినప్పటికీ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడానికి ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలంతో పాటు అనేక మంది త్యాగాలను స్మరించుకునేందుకు నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే సంస్కృతిని మనం కొనసాగిస్తున్నాం. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన వారిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఒకరని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన నేత పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈరోజు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము 1 నవంబర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మేషన్ లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫార్మేషన్ అవ్వడానికి అప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం, ఆయన చూపించిన బాట, దానివల్ల ఈ లింగ్విస్టిక్ బేసిస్ మీద మన రాష్ట్రం ఏర్పాటైంది. ఈరోజు ఆయన జయంతి ఉత్సవంగా మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉన్నా అందరూ ప్రజలు, అదేవిధంగా అందరూ సిబ్బందులు, యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఒక కమిట్మెంట్ తోటి, ఈరోజు మళ్ళీ ఒకసారి ఇన్స్పైరేషన్ తోటి మన రాష్ట్రానికి మంచి పేరు తేవడానికి, మన రాష్ట్రంలో ప్రగతి పథంలో పెట్టుకోవడానికి we have to commit ourselves once again on this day by taking the inspiration from the likes of Shri Potti Sriramulu. So I wish all the public of the Srikakulam district and everybody a very happy Formation Day. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ తో కలిసి ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అంటే మనకి మద్రాస్ ప్రావిడెన్స్ దాంట్లోంచి తీసేసి మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. దాంతోపాటు మనకి మద్రాస్ రాలేదు కానీ మనకి హైదరాబాద్ కూడా కలిపి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటైన తర్వాత, హైదరాబాద్ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు అనేది అయ్యింది. మనకి 2014లో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద డివైడ్ అయింది. ఇప్పటికీ మనకి దాదాపుగా కూడా 10 సంవత్సరాలు అయింది.
మనకి భాషా ప్రయుక్తంగా మనకి ఏర్పడినటువంటి మన రాష్ట్రాలు ప్రజలందరూ కూడా అది గుర్తు చేసుకొని మనం అందరం కూడా దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అందరూ కూడా గుర్తించుకొని తోడ్పడాలని మరియు అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి మన జిల్లా ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. వాలంటీర్లు ఈ ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ను అందిస్తున్నారు. మొత్తం 65,54,000 మందికి పైగా లబ్ధి పొందాల్సి ఉండగా ఇప్పటి వరకు 28,82,267 మందికి పింఛన్ అందించారు. దీంతో ఇప్పటి వరకు 43.97% మంది పింఛన్ పొందినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కోసం 1806 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఒకరి రక్తంతో మరో ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కె విజయ్ కుమార్ అన్నారు. స్వచ్ఛత క్యాంపెయిన్ 3.0 కార్యక్రమంలో భాగంగా కాకినాడ కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వై.డి. రామారావు, కాకినాడ సీపోర్ట్ సిఇఓ మెర్లా మురళీధర్లతో కలిసి విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం ప్రాధాన్యత గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కస్టమ్స్ హౌస్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు మన డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ గారి సారథ్యంలో వారి సిబ్బంది అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఈరోజు ఒక స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిర్వహించడం చాలా అభినందించదగినటువంటి విషయం. దీనికి మద్దతుగా కాకినాడ సీపోర్ట్స్, ఇతర ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీస్ వాళ్ళు, ట్రేడ్ వారు అందరూ కూడా సహకరించి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాకినాడ కస్టమ్ హౌస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇది చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేశారు. అందులో కాకినాడ సీపోర్ట్స్ కూడా చిన్న పార్ట్ తీసుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ మధ్యనే మేము కూడా పెద్ద డొనేషన్ క్యాంప్ ఇచ్చాము, చేసి 200 యూనిట్ల వరకు ఇచ్చాము. అది కూడా రెడ్ క్రాస్ వాళ్ళకి ఇచ్చాము. ఈసారి కస్టమ్స్ చేస్తున్న ఈ క్యాంపు ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ రోజున రాష్ట్రంలో పలు చోట్ల కస్టమ్ విభాగంలో కూడా జరుగుతుంది. గుంటూరు, విజయవాడ, అలాగే కాకినాడ మొదటి తదితర ప్లేసుల్లో కూడా జరుగుతున్నాయి కూడా. ఇక్కడ కాకినాడకు వచ్చేప్పటికి మా కస్టమ్ డివిజన్ ఇంకోటి ఉంది, వాళ్ళు మేము కలిపి ముఖ్యంగా మాకు ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ అవడానికి సహకరించిన రెడ్ క్రాస్ వారు ఉన్నారు సహకారం, కానీ కేఎస్పీఎల్, యూపీఎస్పీఎల్ గారు ముఖ్యమైన భాగం తీసుకొని మా అలాగే కస్టమ్స్ బ్రోకర్ అసోసియేషన్ నుంచి కూడా, ట్రేడ్ నుంచి కూడా ఎన్నో కంపెనీలు, ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా వాళ్ళ అఫీషియల్స్ని, వాళ్ళ ఆఫీస్ని చాలామందిని పంపి ఈ క్యాంప్ని చాలామంది మ్యాన్ పవర్ సప్లై చేసి, మన డోనర్స్ని సప్లై చేసి, వాళ్ళు ఎంకరేజ్ చేసి ఈ క్యాంప్ని సక్సెస్ చేసేందుకు వాళ్ళందరికీ మా కస్టమ్ తరపున నుంచి మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజరత్ జుమ్లేషా షావలి పీర్ దర్గా నందు దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ సయ్యద్ బాబా ఫరీద్ ఆధ్వర్యంలో గ్యార్మీ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మత సామరస్యాన్ని చాటుతూ దర్గాను దర్శించుకున్నారు. श्रीकालाहस्ती में सरकार हजरत शेख जुमलेशा पीर अलैहि रहमत और रिदवान के जरिए अल्लाह ने यहाँ के लोगों को फैजियाब किया. इनके जरिए अल्लाह तबारक व तआला ने और इनके जरिए हुजूर सरवर कायनात फख्र मौजूदात मोहम्मदुर रसूलुल्लाह आने वालों को अता कर रहे हैं. हर मांगने वाला अपनी झोलियों को भर के जाता है. यहाँ से हर मुराद जो भी लेके आता है हुजूर सरकार गौसे आजम का सदक़ों के हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम खुद फरमाते हैं, अल विलायतु दिल्लुन नुबुव्वती वन नुबुव्वतु दिल्लुल उल्हिया, के विलायत के अंदर जो फैज होता है वो नबुव्वत का फैज होता है, और नबुव्वत के अंदर जो फैज होता है वो उल्हियत का यानी अल्लाह तबारक व तआला का फैज होता है. बिला शक व शुबा आज जो उम्मत मोहम्मदिया के अंदर जितने भी औलिया इकराम है, इनके अंदर किसका फैज है? हुजूर मुहम्मदुर रसूलुल्लाह का फैज है सल्लल्लाहु अलैहि वसल्लम. మత సామరస్యానికి ప్రత్యేకగా శ్రీకాళహస్తి పానగల్ దగ్గరున్న హజరత్ జుమ్లేషా పీర్ దర్గాలో ఈ యొక్క గ్యార్మీ పండుగ చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. హిందూ ముస్లిములు కలిసి చేసుకునే పండుగ ఇది, వర్ణాతీతము. అదేవిధంగా బాగ్దాద్ నుంచి చెన్నైకి వచ్చిన
మస్తాన్ స్వామి యొక్క వస్త్రం కూడా ఈ పండుగలో ప్రదర్శించడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం అని భేదం లేకుండా మత సామరస్యానికి ప్రతీకగా ఈ యొక్క ధార్మిక పండుగ చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఇలవెలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఉత్సవాన్ని మంగళవారం జిల్లా యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించింది. పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వల ముందు నడవగా శ్రీ పైడితల్లి అమ్మవారు 3 సార్లు విజయనగరం పురవీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. తన పుట్టినిల్లు విజయనగరం కోట వద్దకు వెళ్లి రాజకుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించారు. చేపలను ఆహారంలో తీసుకోవటం ఎంతో మేలు అని కర్నూలు జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామల తెలిపారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో కర్నూలులో సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేపల పరిశ్రమలపై అవగాహన కల్పిస్తామని ఆమె తెలిపారు. నవంబర్ 3, 4, 5 తేదీలలో కర్నూలు నగరంలో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్నదండి. దీనికి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ద్వారా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరితో సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇందులో మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, ప్రజలకి ఇప్పుడు అన్ని రకాల మాంసాహారాల్లో అన్నిటికంటే తక్కువ రేటుకు దొరికేది ఫిష్ అండి. చికెన్తో మటన్తో కంపేర్ చేస్తే మేము ఫిష్ ఆంధ్ర ద్వారా కొన్ని షాప్స్ పెట్టించామండి. వాటి ద్వారా మేము చేయదలుచుకున్నది, ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా చేయదలుచుకున్న మా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ప్రజల్లో చేపలు తినడం వల్ల, చేపలు రొయ్యలు తినడం వల్ల వారికి కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి చేపల యొక్క వినియోగం పెంచాలన్నది ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంలో భాగంగానే ఈ 2, 3, 4, 5 తేదీలలో సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందండి. ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఉపాధి అవకాశాలకి ప్రభుత్వం తరఫున ఏ విధమైన తోడ్పాటు అందించగలుగుతున్నాము అన్నది కూడా మేము అక్కడ డిస్కస్ చేస్తామండి. అంతేకాకుండా అన్ని రకాల అంటే కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫుడ్ సైన్స్ చదివే వాళ్ళు మా ఇండస్ట్రీలో స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ అనేది రాయలసీమ జిల్లాలన్నింటికీ కలిపి కర్నూలులో పెట్టడం జరిగింది. మన రాయలసీమ వాసుల్ని ఎంకరేజ్ చేయాలి, తద్వారా వాళ్ళకి అలవాటు చేయాలి ముందుగా అనే ఉద్దేశంతో కేవలం 399 రూపీస్కే పెట్టడం జరిగిందండి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.